హై వ్యూస్, కావ్యాస్ మీడియా టీమ్కి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ఆల్మోస్ట్ సివిల్స్కి కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక ఎస్ఏ రాస్తారు. చూసారా, నాకు ఆ రేంజ్లో పాయింట్స్ తగిలాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు ముందు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ సవరణ బిల్ వల్ల ఎవరికి ఉపయోగం, పాస్మాండ ముస్లింలు అంటే అసలు ఎవరు, సింపుల్గా వీడియోలో చెప్తా. అండ్ వక్ఫ్ సవరణ బిల్లు ఈజీగా పాస్ అయిపోయింది పార్లమెంట్లో, ఓకేనా, అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. దీని వలన మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 85% మంది ముస్లింలకి మేలు జరిగింది. మన పైన 15% మంది ఎవరండి అంటే చెప్తా, అది కూడా ఇందులో. ముందుగా వక్ఫ్ అంటే దానం, విరాళం. వక్ఫ్ బోర్డు అంటే విరాళాలు, దానాలు సేకరించే బోర్డు అన్నట్టు, ట్రస్ట్ లాంటిది. ఇది స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రానికి ముందు ఆడినప్పుడు చరిత్రకారులు ఏం చెప్తారంటే మొఘలుల కాలం నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా ఈ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, ముస్లింలకు సంబంధించి రాజులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ దాతృత్వం, దానం కోసం అంటే కొంత ల్యాండ్ని, కొంత డబ్బుని పక్కన పెడతారు. ఇక దాంతోనే శ్మశాన వాటికలు, మదర్సాలు అంటే వాళ్ళకి అవే పాఠశాలలు అన్నట్టు, మసీదులు, అండ్ ఆ తర్వాత వచ్చేసి అనాథాశ్రమాలు, ఇటువంటివి ఉంటాయి. ఇంకొన్ని వచ్చేసి రెంట్లకి ఇవ్వటము, దాని మీద డబ్బులతో మెయింటెనెన్స్ లైక్ ఇలా అని అంటారు. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి రఫ్గా అనమాట. ఎందుకంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అందులో పెట్టిన కండిషన్స్ చూస్తే, దాని కండిషన్స్ కూడా అనకూడదు అనమాట, అందులో పెట్టిన అంశాలు కనుక మనం చూస్తే అసలు ఊహకు అందదు అనమాట. ఏం ఊహకు అందదు? ఈ వక్ఫ్ బోర్డు తరఫున ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయా? వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయితే ఈ వక్ఫ్ బోర్డుకి పర్ ఇయర్ అక్షరాల 1,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదేంటంటే బాబు, రాష్ట్ర బడ్జెట్ లాగా ఉందంటారా? నిజమే. ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసా? నవ్వుతారు మీరు. 200 కోట్లు. 1,20,000 కోట్ల ఆదాయం రావాల్సిన వక్ఫ్ బోర్డుకి 200 కోట్ల ఆదాయం రావటం ఏంటండి అంటే, ఇక్కడ ఇదే అతిపెద్ద మతలబు. ఇందులో ఇందా చెప్పానండి స్టార్టింగ్ 15% ముస్లింలు అని. వీళ్ళు ఎవరంటే అష్రఫ్లు. వీళ్ళు ఏంటంటే ఈ ముస్లింలకు సంబంధించి కులాలు ఏమంటూ అంత ముస్లింలు అంటూ ఉంటారు. కానీ ఈ అష్రఫ్లు అన్న వాళ్ళు ఎవరు? ఓ రకంగా ఖాన్లు, ఆ ఫారిన్ ఎవరైతే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చున్నారో, చక్రవర్తులు బ్యాచ్ ఉన్నారో వీళ్ళు అన్నమాట. సో వీళ్ళు రకంగా చెప్పాలంటే ముస్లిం సమాజంలో ఇక టాప్ క్యాడర్ అన్నట్టు. ఆ తర్వాత అజ్లాఫ్లు. ఈ అజ్లాఫ్లు ఎవరంటే పూర్వకాలంలో ఈ ముస్లిం రాజులు వచ్చేసి మతం కనుక మారకపోతే చంపేస్తా ఉన్నారు. దాంతో ఓసీల్లో ఉన్నోళ్ళు, బీసీలో ఉన్న కూడా మతాలు మారారు, ఓకేనా. వీళ్ళు అజ్లాఫ్లు, మతం మారిన వాళ్ళు. నెక్స్ట్ అర్జల్స్. ఈ అర్జల్స్ అంటే ఎవరంటే ఇక బాగా వెనకబడ్డ వాళ్ళు అన్నట్టు. అంటే ముస్లింలలో మొత్తం 3 కేటగిరీలు: అష్రాఫ్లు, అష్రాఫ్లు, అజ్లాఫ్లు, అర్జల్స్. ఇందులో ఈ అర్జల్స్ అన్న వాళ్ళు ఉన్నారే, చాలా చాలా పేదవారు అన్నట్టు. పాపం వీళ్ళు ఆబ్వియస్గా వీళ్ళు కూడా మతం మారిన వాళ్ళే బలవంతం. కాకపోతే గతంలో ఉన్నప్పుడు, పూర్వకాలంలో అన్నప్పుడు వీళ్ళకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నటువంటి వాళ్ళు, వారిని మతం మార్చేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళు ఈ అర్జల్స్ అన్నట్టు, దట్టు ఇంక వాళ్ళు రిజర్వేషన్ ఏమి లేదన్నట్టు. ఒక రిజర్వేషన్ ఉన్న మన తెలుగు రాష్ట్రం కానీ బీసీ కేటగిరీ కొంతమంది ఇస్తారు చూస్తారు, లైక్ ఆవేలు అనుకోవచ్చు. దూదేకులని, నూర్ సాహెబ్లని, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఆ క్యాస్ట్ నేమ్స్ అవి, లైక్ ఇవేలు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 85% మంది ముస్లింలు అన్నది నేను మెన్షన్ చేసింది కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఈ పాస్మాండా ముస్లింలు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, పాస్మాండా అన్నప్పుడు ఏంటంటే పేదవారు అన్నట్టు, వెనకబడిన తరగతులకు అన్నట్టు, ఓకేనా. సో ఈ పస్మాండా ముస్లింలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 85% మంది భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేద, వెనకబడినటువంటి ముస్లింలు ఎవరు ఏంటి అన్నప్పుడు లెక్క తీస్తే ప్రపంచవ్యాప్తంగా అంతా ఒక ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 80 మంది భారత్లోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ వక్ఫ్ బోర్డు తరఫున వచ్చేసి ఏదైతే అందాల్సి ఉన్నా అవి అందటం. మరలా ఇందులో సున్నీలు, షియాలు, బహరాలు అండ్ అగాఖాన్లు, మరలా ఈ 4 సంబంధించేసి. ఇదేంటండి ముస్లింలు ఇన్ని ఉన్నాయి అంటారేమో, ఉన్నాయి మరి. సున్నీలు, వీళ్ళ ఆధిపత్యం నడుస్తూ ఉండింది. వీళ్ళేమంటారు, యాజ్ పర్ ప్రజెంట్ వక్ఫ్ బోర్డు బిల్లు ప్రకారం, ఇప్పుడు బిల్లు పక్కన పెడతాం, వక్ఫ్ బోర్డు దాని ప్రకారం గతంలో లా ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే, ఈవెన్ 2006లో యూపీఏ వాళ్ళు సచర్ కమిటీని ఒక వేశారు. ఆ సచర్ కమిటీ కూడా చెప్పింది
ఏం చెప్పిందంటే లక్షల ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డు పరిధిలో, కానీ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎలా అన్యాక్రాంతం అయిపోయినాయి? ఇందులో ఎవరైతే ముస్లింలలో అగ్రకులం అన్నట్టుగా లేదా మేమే టాప్ అన్నట్టుగా ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని, వీళ్ళు వేరే మతస్థులు కొన్ని, మొత్తం కబ్జాలు. అండ్ అవునన్నా కాదన్నా ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉండిపోయాయి. తర్వాత కొన్నిటికి అసలు లెక్కలు లేవు. నాకున్న సమాచారం మేరకు 8,70,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. అందులో 9,40,000 ఎకరాలు వచ్చేసి భూములు ఉన్నాయి. ఇందులో డాక్యుమెంట్ ఉండటం కావచ్చు, లెక్కలు ఉండటం కావచ్చు, లెక్కల్లోకి వచ్చిన వచ్చేసి అక్షరాల 4,50,000 ఎకరాలు చిల్లర అంతే. అంటే సగానికి సగం భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరిది ఏంటి కూడా ఏం తెలియదు. ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే ఈ సవరణ బిల్లు ప్రకారం ఏంటంటే ఈ వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వీళ్ళు వెళ్ళి కలెక్టర్ చూపించాలి ఈ వక్ఫ్ భూములయ్యా అని. దెన్ కలెక్టర్ వచ్చేసి సర్వే చేసి అది ఎవరే కాదు వీళ్ళు అని చెప్పేసి అప్రూవ్ చేయాలి. అప్పుడే వక్ఫ్ భూములు. అంటే ఇన్నాళ్ళు వక్ఫ్ భూములు అంటే ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ భూములు అని ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక కమిటీ లాంటిది వేస్తారు, కమిషన్ లాంటిది వేస్తామన్నారు. వీళ్ళు ఏంటంటే వక్ఫ్ భూములని ఏవైతే చెప్తారో అవి మొత్తం సర్వే చేసేసి ఇదిగో ఇవి వీళ్ళ భూములే, ఇవి వీళ్ళ భూములు కాదు, దీనికి పట్టాలండి, దీనికి పట్టాలు లేవు, లైక్ ఇవే చెప్తూ పోతారు. అప్పుడు పట్టాలు లేకుండా ఎవరు ఏంటో తెలియకుండా దీనికి ఎలా చెప్పాలంటే వక్ఫ్ బై యూజర్ అన్న సమ్ మీద ఒక వర్డ్ ఉండిద్దండి. ఈ దానం ఇచ్చిన వచ్చేసి కొంతమంది వాడుకుంటూ ఉంటారు, దానికి పట్టాలు ఉండవు, జస్ట్ నోటి మాట అంతే. ఇప్పుడు వాళ్ళకి పట్టాలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్స్ ఉన్న పొజిషన్ ఏంటి? ఇది ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు. అసదుద్దీన్ ఓవైసీ మరలా ఎక్కడ అడ్డుపల్లి వేస్తున్నాడు? ఎవరైతే ముస్లింలు దీన్ని అడ్డుకుంటారో వాళ్ళు ఏమంటున్నారు? వక్ఫ్ బోర్డులో ఇప్పుడు సవరణ బిల్లులో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ముస్లింలతో పాటు ప్రభుత్వ అధికారులు ఉంటారు అంటున్నారు. అంటే ప్రభుత్వ అధికారులు ముస్లింలు ఉంటారు, కానీ ఇక్కడ వచ్చేసి వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారంటున్నారు. ఇది ముస్లిం బోర్డు కదా, వేరే కులం వాళ్ళు ఎందుకని చెప్పేసి వీళ్ళ అభ్యంతరం. అదేం లేదు బాబు, నిష్ణాతులే ఉంటారు. బార్ కౌన్సిల్ మెంబర్లు కానీ, తర్వాత ముస్లిం ప్రజాప్రతినిధులు కానీ, ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి కొంతమంది కానీ వీళ్ళంతా కలగలిపి ప్రజెంట్ ఉన్నారు వక్ఫ్ బోర్డులో. బట్ అయినా సరే అన్యాక్రాంతమైన భూములు ఎన్ని, రావాల్సిన డబ్బు రాకుండా పక్క ఎందుకు వెళ్ళిపోతుంది? అండ్ పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ముస్లింలు వచ్చేసి ఇప్పటికి ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు? ఎందుకంటే ప్రాపర్ వేలో ఇక్కడ సిస్టమ్ అనేది లేదు, దానికోసం ఇది అంతా అని చెప్తున్నారు. సో మరలా చెప్తున్నా, ఈ సవరణ బిల్లులో క్లియర్గా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే ఇందులో ఒక్క సెంటు భూమి కూడా వేరే మతస్థులకు పోదు, అంతా కూడా ముస్లింలకే, అంతా కూడా సిస్టమేటిక్ గా ఉండింది. ఇప్పటి వరకు మన భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కోర్టులు కనుక చూసుకుంటే హైకోర్టులకి ఈ వక్ఫ్ బోర్డు వచ్చేసి ఇది మాది స్థలం అని చెప్పేసి అంటే అవతలను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏకంగా తమిళనాడులో ఏకంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం హిందువుల యొక్క గుడిని భూములని మాని చెప్పేసి వక్ఫ్ బోర్డు హడావుడి చేసింది, దాంతో పెద్ద ఇష్యూ అయిపోయింది. కేరళలో క్రైస్తవులకు సంబంధించిన భూములని వక్ఫ్ భూములు అని చెప్పేసి హడావుడి చేసేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కథలు అన్ని. ఎందుకంటే ఆ వక్ఫ్ బోర్డులో ఆ జిల్లాలోనో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు వారి స్వార్థం కోసం ఈ రకంగా చేస్తూ పోతున్నారు. అందుకని ఒక సిస్టమేటిక్ వేలో ఉండాలన్నది ఇక్కడ క్లియర్గా వీళ్ళు చెప్పింది. ఇక బిల్లు ఆమోదం పొందడం ఎలా ఏంటి అన్నప్పుడు ఇది జస్ట్ 15% మెజారిటీ వస్తే చాలు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాదు. రాజ్యాంగ సవరణ బిల్లు అన్నప్పుడు ఏంటంటే లోక్సభలో మొత్తం 3 ఉన్నారు అనుకుందాం, 2 ఆమోదించాలి. రాజ్యసభ కూడా అంతే. సో 300 మంది ఉంటే 200 మంది ఆమోదించాలి. బట్ ఇప్పుడేంటి, ఇది నార్మల్ బిల్లే. దీనికి వచ్చేసి ఏంటి 51% సరిపోయింది. లోక్సభలో స్ట్రెంత్ ఎంత 542 వస్తానికి 545, బట్ 542 ఉన్నారు, దాన్ని కూడా ఇంకొక తగ్గినట్టున్నారు. దెన్ అప్పుడు ఆమోదం పొందాలంటే రఫ్గా 272 మంది సపోర్ట్ ఉంటే సరిపోయింది. బీజేపీకి సొంతంగానే 240 ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, తర్వాత రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ కొడుకుది ఒక పార్టీ ఉంది, అది ఒకటి ఉన్నారు, లోక్ జనశక్తి ఏదో, తర్వాత జేడీయూ నితీష్ కుమార్ది వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్రెడీ శివసేన షిండేనా అతను ఏక్నాథ్ షిండే వాళ్ళు ఉన్నారు. సో ఈజీగా బిల్లు పాస్ అయింది లోక్సభలో. కమింగ్ టు రాజ్యసభలో వచ్చేసి మొత్తం 245 మంది సభ్యులు ఏది రాజ్యసభలో. దెన్ మా ఆ ఖాళీలు ఈ ఖాళీలు పోను ప్రజెంట్ వచ్చేసి 119 మంది సభ్యుల మద్దతు ఉంటే బిల్లు పాస్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్డీఏకి 125 మంది సభ్యుల మద్దతు ఉంది. కూల్, బిల్ పాస్ అయిపోయింది. మరలా చెప్తున్నా, దీనివల్ల ముస్లిం సమాజానికి ఎంతో మేలు జరిగింది. మీరు రాజకీయ ఉచ్చులో పడో లేదన్నప్పుడు ఎవడో ఏదో రెచ్చగొట్టాడనో అస్సలు మైండ్లోకి తీసుకోవద్దు. ప్యూర్లీ మన దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ అంటే విరాళాలు ఇచ్చినవి, దానం ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా ముస్లింలకే చెందేలాగా, నిజమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేలు కోసం ఈ రకంగా ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా.
ఈ రోజు వచ్చేసి ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇందా నేను చెప్పిన అష్రఫ్లని వారికి తగ్గట్టుగా అంతా నడుస్తుంది. ఇన్ని రోజులు కూడా వాళ్ళు కూడా ప్రతి కూడా మాకంటూ చట్టాలు చట్టాలు అంటూ ఉన్నారు. ఈవెన్ త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మీరు గమనిస్తే జోర్డాన్లో కానీ ఖతార్లో కానీ ఇండోనేషియా త్రిపుల్ తలాక్ లేదు అసలు. అవి మళ్ళీ ముస్లిం దేశాలు తీసి అవతల పడేస్తారు. ఎందుకు? ఆర్డర్ స్వేచ్ఛను హరించడం అది. సో ఇలా చాలా ఉన్నాయండి. వీళ్ళు వచ్చే షరియా చట్టాలు అంటూ ఉంటారు. షరియా చట్టాల ప్రకారం వచ్చేసి మరి వీళ్ళకి తప్పు చేస్తేనో దొంగతనం చేస్తేనో రేప్ చేస్తేనో మరి విధిస్తున్నారు శిక్షణ అంటే మళ్ళీ అవి లేరు. సో ఏ కాడికి ముస్లిం సమాజంలో ఆడవారిని ఇబ్బంది పెట్టే విధంగానే కొన్ని ఉన్నాయి. అవి సరి చేసుకుని ఇప్పుడు గవర్నమెంట్ వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా ముస్లిం సమాజానికి చెందినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో అవి ముస్లిం సమాజానికి చెందే విధంగా ఇప్పుడు చేయబోతున్నారు. అంతకంటే సిస్టమేటిక్ గా అండ్ వేరే మతస్థులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట.